20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో G20 శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. ఈ G20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ అభివృద్ధి సమూహాలపై కొత్తగా ఆలోచించే సమయం వచ్చిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సమగ్ర స్థిరమైన ఆర్థిక వృద్ధి ఎవరూ వెనుకపడకూడదనే అంశంపై మోడీ మాట్లాడారు. ఇప్పటివరకు అవలంబించిన గ్లోబల్ గ్రోత్ విధానాలు అనేవి పెద్ద సంఖ్యలో ప్రజలకు వనరులు అందకుండా చేయడం మాత్రమే కాకుండా ప్రకృతి దోపిడీకి దారితీసే ప్రపంచానికి కొత్త సవాళ్లను సృష్టించాయని పేర్కొన్నారు. ఈ సమస్యలు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోడీ G20 వేదికపై 3 కీలక కార్యక్రమాలను ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలు శతాబ్దాలుగా పర్యావరణ సమతుల్యత, సాంస్కృతిక సంపద, సామాజిక ఐక్యతను కాపాడే జీవన శైలిని అనుసరిస్తున్నాయని మోడీ వివరించారు. ఈ విలువైన జ్ఞానం అనేది భవిష్యత్ తరాలకు అందేలా గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని G20 ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశం చేపట్టిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఈ ప్లాట్ఫామ్కు బలమైన పునాది అవుతుందని మోడీ వెల్లడించారు. అంతర్జాతీయంగా ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ వ్యాప్తి పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయన్న ఆయన ఇవి ప్రజా ఆరోగ్యంపై, సమాజ స్థిరత్వం, భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయన్నారు. ఈ క్రమంలోనే డ్రగ్ టెర్రర్ భూతంపై పోరాడేందుకు G20 ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వ్యవస్థలను నాశనం చేయడం, అక్రమ ఆర్థిక లావాదేవీలను అరికట్టడం, ఉగ్ర సంస్థలకు నిధులు దక్కకుండా చేయడం వంటి పనులు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రధాని G20 సదస్సు వేదికగా ఇటీవల ప్రధాని జార్జియా మేలిలోని మధ్య ఉన్న ప్రత్యేక స్నేహబంధం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరుగుతున్న G20 దేశాధినేతల సదస్సులో ఈ ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వారి మధ్య చిరునవ్వులు విరబూశాయి. సదస్సు ప్రారంభానికి ముందు ఇరువురు నేతలు కరచాలనం చేసుకొని స్నేహపూర్వకంగా సంభాషించుకున్నారు. As of now, ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.